సో ఈ వీడియోలో మా పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ ఫస్ట్ బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను భద్రాచలంలో మా ఇంటికి వెళ్ళేసరికి ఒక వాల్ నిండా ఫుల్ ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఇన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి అని అడిగితే, ఎవరైతే తనకి చాలా ఇష్టం, చాలా క్లోజ్ టు ద హార్ట్ ఉన్నారో ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, వాళ్ళందరి ఫొటోస్ ఇక్కడ ఉంటాయని చెప్పి అందరినీ ఎవరెవరు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అప్పుడే డిసైడ్ అయ్యాను బర్త్డేకి ఏదో ఒక స్పెషల్ చేయాలి, వీళ్ళందరి నుంచి వీడియో బైట్స్ ఏదో ఒకటి తీసుకోవాలి అని. తన బర్త్డే ఇంకొక 1 monthలో ఉందనగా స్టార్ట్ చేశాను అందరికీ కాల్స్ చేయడం. ఆయన మొబైల్ సీక్రెట్గా నైట్ టైం ఆయన పడుకున్నాక తీసుకొని అన్ని కాంటాక్ట్స్ నోట్ చేసుకొని తర్వాత ఫోన్ అక్కడ పెట్టేసి ఎవరి కాంటాక్ట్స్ అయితే తీసుకున్నానో వాళ్ళకి కాల్ చేయడం. ఈ నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఇదే నెంబర్కి నాకు వీడియో పంపించండి అని చెప్పి వాళ్ళకి మెసేజ్ చేయడం, అండ్ వాళ్ళ చాట్ లాక్ చేసి హైడ్ చేయడం, అండ్ దెన్ వాళ్ళ మెసేజ్ వాళ్ళ కాల్ లిస్ట్ డిలీట్ చేసేయడం, వాళ్ళ నెంబర్ కూడా డిలీట్ చేసేసేదాన్ని. ఎందుకంటే ఎక్కడ చూసేస్తాడా అని చాలా భయం వేసేది. ఒకే ఇంట్లో ఉంటూ ఇలాంటివి చేయడం అబ్బా చాలా టఫ్ అండి, నాకైతే చాలా టఫ్ అనిపించింది. బట్ ఫైనలీ నాకైతే ఆల్ టుగెదర్ 30 minutes వీడియో అయితే వచ్చేసింది. దాన్ని ఎలా ప్రెజెంట్ చేశాను, ఏం జరిగింది అనేది నేను తర్వాత చెప్తాను. సో ఇదే సర్ప్రైజ్ 1. సర్ప్రైజ్ నెంబర్ 2, బర్త్డే డెకరేషన్ చేయాలి. నా మైండ్లో చాలా థాట్స్ ఉన్నాయి, కానీ దానికి తగ్గ ప్లేస్ భద్రాచలంలో లేదు అనిపించింది. ఈయన ఎలాగైనా ఒప్పించి హైదరాబాద్ తీసుకెళ్ళాలి అనుకున్నా. నా బర్త్డేకి ఆయన బిన్స్ టౌన్కి తీసుకెళ్లారు. సో ఏవేవో అబద్ధాలు చెప్పి ఆయన బర్త్డేకి హైదరాబాద్ బిన్స్ టౌన్కి వెళ్ళేలా ఒప్పించాను. ఆయన దృష్టిలో మేము బర్త్డే రోజు బిన్స్ టౌన్కి వెళ్తున్నట్టు, కానీ నా దృష్టిలో మేము ఫామ్ హౌస్కి వెళ్తున్నట్టు. ఎయిర్బిఎన్బి, అగోడా ఇలా చాలా సర్చ్ చేసి ఈ ఫామ్ హౌస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో సెపరేట్గా ఒక రూమ్ ఉండడం, ఒక స్టేజ్, స్విమ్మింగ్ పూలు, ఈ ఏరియా అంతా నా ప్లాన్స్కి సరిగ్గా సెట్ అవుతుంది అనిపించింది. ఇంకా చాలా వెతకాను, కానీ మన బడ్జెట్లో నాకు కావాల్సిన అన్ని విధాలుగా ఉండేది ఇదే అనిపించింది. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. ఏదైతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర నేను వీడియో బైట్స్ కలెక్ట్ చేశానో ఇక్కడ సపరేట్ రూమ్ కనిపిస్తుంది కదా, సో అందులోనే బర్త్డే డెకరేషన్ చేసి అక్కడే ప్రొజెక్టర్ కూడా నేను అరేంజ్ చేయమని చెప్పాను ఓనర్కి. సో వాళ్ళు అరేంజ్ చేశారు, అక్కడే ప్లే చేయాలి అనేది నా ప్లాన్ అనమాట. సో దిస్ ఈజ్ మై సెకండ్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ నెంబర్ 3. సో ఇంత పెద్ద ఫామ్ హౌస్ బుక్ చేశాను, మేము ఇద్దరమే ఉంటే ఏం బాగుంటుందో చెప్పండి. అందుకనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఎవరెవరికైతే వీడియోస్ అడగడానికి కాల్ ఆర్ మెసేజ్ చేశానో వాళ్ళందరికీ మళ్ళీ మెసేజ్ చేశాను, ఇలా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుంటున్నాము హైదరాబాద్లో. సో మీ ఫ్రెండ్కి ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చినట్లు అవుతుంది, మీరు ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నట్టు అవుతుంది, అండ్ మీకు కూడా ఒక హాలిడే లా ఉంటుంది అన్నట్టు అందరికీ రిక్వెస్ట్ చేశాను. ఒకరో ఇద్దరు వస్తే బాగుంటుంది అని అనుకున్నాను. సర్ప్రైజింగ్లీ 5th క్లాస్లో ఒక ఫ్రెండ్, ఇంటర్ ఫ్రెండ్, కొలీగ్స్, ఆల్రెడీ వెళ్ళిపోయిన కొలీగ్స్, సో ఇలాగా ఒక 10 members మేము వస్తున్నాము అని కన్ఫర్మ్ చేశాక, అరే ఈ సర్ప్రైజ్ తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఎలా రియాక్ట్ అవుతాడో, ఏం జరుగుతుందో, వాళ్ళు ఎలా వస్తారో, చాలా ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. సో ఇదే నా సర్ప్రైజ్ నెంబర్ 3. సర్ప్రైజ్ నెంబర్ 4, మా హస్బెండ్కి చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఒక పప్పీ ఉండేదంట. అది ఇంట్లో సరిగా ఉండట్లేదు అని చెప్పేసి మా ఇన్లాస్ వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. అప్పుడు ఆయన చాలా ఫీల్ అయ్యారంట, ఎప్పటికైనా మళ్ళీ పప్పీని పెంచుకోవాలి అని అనిపించేదంట. భద్రాచలం వచ్చిన కొత్తలో ఆయన అనేవారు అనమాట, ఒక పప్పీని తీసుకుందాము అని చెప్పి, గిఫ్ట్ చేస్తే బాగుంటుంది అని నాకు అప్పుడే అనిపించింది. అందుకే నేనే అలా మాట దాటేస్తూ వచ్చాను, సరే కొన్ని రోజులు అయ్యాక తీసుకుందాం, జనవరిలో తీసుకుందాం అని చెప్పి. కానీ సర్చింగ్ అయితే చేసేవాళ్ళము, నేనే కావాలని చేపించేదాన్ని, అంటే ఆయనకి ఎలాంటివి నచ్చుతాయో తెలియదు కదా అని. గోల్డెన్ రిట్రీవర్ ఇష్టమని అర్థమైంది, గోల్డెన్ రిట్రీవర్ ఆర్ లాబ్రడార్ అనుకున్నారు. సో ఒక షాప్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అదే షాప్లో నా ఫ్రెండ్ని పంపించి పప్పీని కొనిపించి, అండ్ అక్కడ నుండి విష్ణు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఈ పప్పీని పంపించడం జరిగిందనమాట. 2 days వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. సో ఇదే నా 4th సర్ప్రైజ్. ఇందాక నుంచి మాట్లాడుతున్నా కదా, అసలు మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? నాకు నోస్ పిన్ ఉంది. సో ఇదే నా సర్ప్రైజ్ నెంబర్ 5. ఆయనకి నోస్ పిన్ అంటే చాలా ఇష్టం, అమ్మాయిలకి బాగుంటుంది అనే ఫీలింగ్. సో ఏదైనా మంచి అకేషన్లో ముక్కు కుట్టించుకుందామని వెయిట్ చేస్తున్నా. ఇంతకన్నా మంచి అకేషన్ ఏముంటుంది? హైదరాబాద్ వెళ్ళగానే నేను చేసిన ఫస్ట్ పని గన్ షాట్ చేయించుకున్నా. నైస్, ఏం కాదు అయిపోయింది, కుదిరింది, ఏం కాదు.
ఏడాకు బీ కూల్ అయిపోయింది. కొల్లం నీళ్ళు వచ్చినాయి. నేను ఇంకా ఏడవదనుకున్నా. ఓకే ఫైన్. చాలా పెయిన్ వచ్చింది, చాలా అంటే చాలా, బట్ వర్త్. ఎందుకంటే నా హస్బెండ్ కి నన్ను వస్తే బాగా నచ్చింది, ఈవెన్ నాకు కూడా నచ్చింది. ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇదే నా 5th సర్ప్రైజ్. సో ఇప్పుడు సెలబ్రేషన్స్ టైం. సో థింగ్ ఏంటంటే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నానండి, అంతా మంచిగానే ఉంది, కానీ ఇవన్నీ నేను ఎలా ఎగ్జిక్యూట్ చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. బర్త్డే ముందు రోజు మార్నింగే మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాము. నాకేమో వెబ్ సిరీస్ ప్రమోషన్స్ ఉన్నాయని చెప్పి ఆయన నుంచి వచ్చేసాను నేను బయటికి. ఆయన్ని మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉండండి, నేను వస్తాను ఈవినింగ్ కల్లా అని చెప్పి ఈ బ్యాగ్ నిండా డెకరేషన్ అని బట్టలని అలా పెట్టుకొని వచ్చాను. సో తర్వాత నేను విష్ణు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే పప్పి కూడా అక్కడే ఉండింది కదా, అక్కడికి వెళ్ళి ఇందాక చూపించిన గన్ షాట్ కూడా ఇక్కడే జరిగింది. సో అది కూడా అయిన తర్వాత కుకింగ్ కోసం కొన్ని ఐటమ్స్ అన్నీ కార్లో ప్యాక్ చేసుకొని మేము ఫామ్ హౌస్కి స్టార్ట్ అయ్యాం అరౌండ్ 3:30కి. 4:30కి ఏమో విష్ణు వాళ్ళ వేరే ఫ్రెండ్ విష్ణుని తీసుకొస్తున్నారు. తనకి ఫామ్ హౌస్ అని తెలియదు, ఏదో సైట్ సీయింగ్ ఉంది, మధు వచ్చేలోపు బయటకు వెళ్దాం పదా అని చెప్పి తనని తీసుకొని స్టార్ట్ అయ్యారనమాట ఆయన. సో వాళ్ళు వచ్చేలోపు ఈ పక్కన సింగిల్గా రూమ్ ఉంది చూసారు కదా, అక్కడ డెకరేషన్ చేయాలి అని ముందే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ విష్ణు వాళ్ళ ఫ్రెండ్స్ డెకరేషన్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను తారా క్రియేషన్స్లో ఉన్న కొన్ని ఐటమ్స్ ఉంటే అవి తీసుకొచ్చాను, ఏవేవి యూజ్ అవుతాయో అన్నట్టు. అండ్ ఆల్సో ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి పోలరాయిడ్స్ లాగా ప్రింట్ చేసి అండ్ వాటిని లామినేట్ చేశాను. ఫ్యూచర్లో ఫింగర్ ఆల్బమ్లా కూడా చెయ్యొచ్చు అని. తను చిన్నప్పుడు ఫొటోస్ నుండి మా ఫొటోస్ కూడా అన్నీ కలిపి నేను ఇట్లా లామినేట్ చేశాను అనమాట డెకరేషన్ కోసం. దీని తర్వాత ఇంకా విష్ణు వస్తున్నాడు, దగ్గరగా వచ్చాడు అనగా ఇంకా అప్పటికి నేను వీడియోగ్రాఫర్ ని పెట్టానమాట. ఆయన ఇక్కడ రెడీగా ఉన్నారు వీడియో తీయడానికి. నేను ఇక్కడ డోర్ ఇటు సైడ్ పప్పిని పట్టుకొని రెడీగా ఉన్నాను, అటు సైడ్ విష్ణు ఉన్నాడు. లోపలికి వస్తున్నాడు, పదపోయింది. ఇంకా నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే, ఏందిరా వీడియో పోతే పోయింది, అట్లీస్ట్ ఆయనకు కనిపించాలి కదా, ఆయన సర్ప్రైజ్ అవ్వాలంటే ఆయన ఫేస్ లో ఫీలింగ్స్ నాకు తెలియాలి, ఏంటి దేవుడా అనుకున్నాను. 1 minute లో మళ్ళీ టక్కున రావడం పవర్, వీడియోగ్రాఫర్ ఆన్ చేశారు. సో ఆ వీడియో కూడా నేను ఇక్కడ మీకు అటాచ్ చేస్తాను. అరే ప్రేమ కదా చిత్రం చూపించారంటే నాకు మీరు ఆపారు అనుకున్నారు. హైదరాబాద్ అంతా తిప్పాడు సైడ్ అని మొత్తం. సో దిస్ ఈజ్ హౌ హీ గాట్ సర్ప్రైజ్డ్. ఇన్ని రోజుల నుండి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ సర్ప్రైజెస్ చూసినప్పుడు తన ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడడానికి చాలా వెయిట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని రివీల్ చేసే టైం. సరే రెసార్ట్ మొత్తం చూద్దాం పదా అని తీసుకొని తన్ని పైకి తీసుకొని వెళ్ళా. వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి ఎలా ఫీల్ అయ్యాడో అది కూడా చూసేద్దాం. అప్పుడే కాదండి ఒకటి ఫస్ట్ అదే ప్రేమ కదా చెప్పిన దానిలోకి వచ్చింది, తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చింది.
వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి విష్ణు అయితే పిచ్చ షాక్ అయ్యారు, చూసారు కదా. సో ఒకరు స్కూల్ నుండి, ఒకరు కాలేజ్ నుండి, ఇంకొంతమంది కొలీగ్స్, సో ఇలా ఇంటర్లింక్డ్ ఎవరూ లేరు కాబట్టి ఒకరికొకరికి పరిచయం చేస్తున్నారు. ఇందులో ఒకరు నా ఫ్రెండ్, ఆ బ్లాక్ షర్ట్ అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట. నేనే ఇన్వైట్ చేశాను బర్త్డే కోసం. విష్ణు అయితే ఫుల్ జోన్ అవుట్లో ఉన్నాడు. కొంచెం సేపు ఏం అర్థం అవ్వలేదు తనకి. అసలు తన మాటలు వింటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్న మెమరీస్ అన్నీ ఇక్కడ షేర్ చేసుకున్నారనమాట, వాళ్ళు తను కూడా. సో మా అందరికీ చాలా మంచి గ్యాదరింగ్ ఇది. తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. మాకైతే బిగ్ బాస్ హౌస్లానే అనిపించింది. సో ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఊరికే ఆడుకుందాం కదా అని ఈలోపు జెంట్స్ వెళ్ళిపోయారు. తర్వాత మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యాము. బాల్ తెచ్చుకున్నాం, ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నాం కదా. సో బాల్ కూడా ఒకటి తెచ్చుకున్నాం ఆడుకోవడానికి. విష్ణు ఫుల్ 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 ఎంజాయ్ చేశారు. ఆయన ఒక్కరే కాదు, అందరూ ఎంజాయ్ చేశారు. అందరికీ చాలా నచ్చింది ఫామ్ హౌస్ కూడా. ఫుల్గా ఆడేసుకున్న తర్వాత ఇంకా సరే తిందాం అన్నట్టు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కనే బార్బిక్యూ సెటప్ కూడా అరేంజ్ చేసాము. అంటే ముందుగానే ఈ ఓనర్తో మాట్లాడాను, సో వాళ్ళు అరేంజ్ చేశారు. ముందుగా నేను చికెన్ అదంతా తెచ్చాను కదా, ఇందాక ఆల్రెడీ ఫుడ్ ఐటమ్స్ తెచ్చాం కాబట్టి అందులో చికెన్ మొత్తం తీసి ఒక హాఫ్ ఓన్లీ బార్బిక్యూ కోసం మ్యారినేషన్ చేసి పెట్టేశాను నేను. ఈ చికెన్తో పాటు మష్రూమ్స్, క్యాప్సికమ్ కూడా విడివిడిగా నేను మ్యారినేషన్ చేసి పెట్టాను. బార్బిక్యూ అయితే అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా ఫుల్గా తిన్నాము. మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. చాలా మాట్లాడుకున్నాం, చాలా మెమరీస్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఇంకా చాలా ఫన్, చాలా అంటే చాలా ఫన్. నాకైతే లైఫ్లో ఒక కోరిక ఉండేది, ఇలా ఫ్రెండ్స్ అందరితో తిరగాలని. నాకంత తిరిగే ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, నేను కూడా వెళ్ళేదాన్ని కాదు. సో ఫైనల్లీ మై డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా అనిపించింది నాకు ఇది. అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ వీళ్ళు బార్బిక్యూ తింటూ ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండగా కొంతమంది వెళ్ళిపోయి డెకరేషన్ చేయాలి కాబట్టి ఇంకా టైం అవుతుందని మేము వెళ్ళిపోయామన్నమాట. విష్ణు కూడా ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. మేము ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. హాఫ్ డెకరేషన్ ఆఫ్టర్నూనే అయిపోయింది. ఇంకా రోజ్ పెటల్స్ వేయడం, ఈ బెలూన్స్ వేయడం, ఈ కేక్ అరేంజ్ చేయడం, ఇవి మాత్రమే మిగిలాయి. అంతా కంప్లీట్ అయిపోయాక చేతిలో హార్ట్ బెలూన్ పెట్టుకొని విష్ణు కోసం వెయిట్ చేస్తున్నా. ఫైనలీ ఇట్స్ టైమ్ టు సే హ్యాపీ బర్త్డే కుట్టు, లవ్ యూ సో మచ్ కన్నమ్మ. ఇంకా ఎన్ని రోజులు చాలా అబద్ధాలు చెప్పాను. నెక్స్ట్ 1 month నీకు ఇవి షేర్ చేసుకోవడానికే సరిపోతుంది నా టైం అంతా. అండ్ ఈ ఈవెంట్ కోసం నాకు హెల్ప్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. అడగగానే వీడియోస్ పంపినందుకు అండ్ ఇంత డెకరేషన్కి కానీ ఇంకా ప్రతి దానికి అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి దానికి చాలా హెల్ప్ చేశారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చివరి వరకు చూసి నా మెమరీస్ని మీతో షేర్ చేసుకొని ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. Thank you very much. 1, 2, 3. Happy birthday!